తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మాన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు, తన కడుపునకైనా తినేవాడు కాదు. ఇట్లా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెండ్లి అని, అందుకు బంధుమిత్ర సపరివారంగా రావలసినదని శుభలేఖ వచ్చింది. వచ్చిందే తడవుగా మన పిసినగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచిందేననుకుని పిల్లాన్ని భార్యని వెంట పెట్టుకుని ఇంకా పెళ్లి 4 రోజులు ఉందనగానే ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దస్కం, నోట్లు గీట్లు అన్ని తీసుకుని కట్టకట్టి పెట్టెలో పెట్టుకుని భార్య పుత్రాదులతో దారి పట్టాడు పిసినగొట్టు. బండి ఎక్కితే బాడుగివ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే, చంకలో సంచి, భుజం మీద బుడ్డాన్ని వేసుకుని భార్య వెంటరాగా బయలుదేరాడు. పిసినగొట్టు వెళ్లవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ల ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతోంది. అది వేసవి కాలంలో ఎంత బక్క చిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది. ఆ ఏట్లో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగి వెళ్లేవాడే కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినగొట్టు భార్య బిడ్డతో ఏటి ఒడ్డుకు చేరుకున్నాడు. వీళ్ళను చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడలేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కాని డబ్బు ఇచ్చి దాటితేగా, ఆడవాళ్లతో ఉన్నాడు కదా, ఎవరి కోసం ఎక్కుతాడా అనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో. మనిషికి అనా చెప్పునేగా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డోణ్ణి కొసరన్నాడు పిసినగొట్టు. ఈ బేరాలు నా కాడ చాగవు, ఎల్లవయ్యా ఎక్కావు, ఆ బేడా డబ్బులు నీ కాడే ఉంచుకో, 4 రోజుల పాటు సుట్టముక్కకొస్తాది అని గోనుక్కుంటూ పోయాడు పెద్దయ్య. సరే, పిసినగొట్టు మాత్రం తక్కువ ఏమిటి? దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్లి ఇది వరకు ఉన్న సామాను అలాగే ఉంచుకుని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూచుకుని మరో చంకలో పెళ్లాన్నెత్తుకుని ఏట్లోకి దిగాడు. ఏరు మంచి వడిలో ఉంది. పావలా డబ్బులు పారయ్యలేని మన పిసినగొట్టు సగం దూరం వెళ్లేసరికి పీకదాకా మునిగాడు. వెనక్కి పోవడానికి వీల్లేక, ముందుకు సాగడానికి కాళ్లాడక ఇంకా నట్టేట్లో ఆలోచన మొదలెట్టాడు. బరువైన భార్యని వదలలేక, చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్లేసరికి ఏరువడి మరీ జాస్తి అయింది. మళ్లీ ఆలోచనలోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్లాళ్ళైనా సంపాదించవచ్చు అనుకుని పెళ్లాన్ని కాస్త ఏటికప్పగించాడు. ఇంక మిగిలింది నెత్తిన పెట్టే, చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసినది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడం మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం హెచ్చసాగింది. ఈసారి ఆ డబ్బు సంచి, పెట్టే కూడా బరువే అయినాయి. బ్రతికుంటే బొలసాకు తినొచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలి అనుకుని గత్యంతరం లేక ఆ డబ్బు సంచే, పెట్టే కాస్త ఏట్లో జారవిడిచాడు. ఇంక మిగిలింది మన పిసినగొట్టు మాత్రమే. భగవంతుడు లేడు, పావల డబ్బులిచ్చి పడవెక్కలేక 2 ప్రాణాల్ని ఏటికప్పగించిన పిసినగొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్లేసరికి అతడు ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో బాటే ఏటి గర్భంలోకి ఒరిగాడు. చూసారా తమ్ముళ్ళు, పిసినగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో? పెళ్ళైన తర్వాత మీరు మాత్రం అలా పిసినగొట్టోళ్ళ ఉండకండే. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.